డైట్ ఫుడ్ బ్రో అని మాత్రం అడగకండి. ఎందుకంటే ఇది లేతాకులు బా ఈ చింతపండు పెట్టుకొని తింటే భలే ఉంటాయి. చక్కగా వాళ్ళ ఇంట్లో అయితే తీసి పెట్టేసినాము. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాయన వాళ్ళ ఇల్లు. అతనే డ్రైవరు, మసిరి అతనైన. ఇదే తట్ట 10 రియాలు. ఈ లోపల తోగిపోయి వాళ్ళ పని మనిషి ఏదో లెగ్ పీస్ ఇచ్చిందని అది ఇచ్చినాడు. ఈ చికెన్ కట్ చేస్తా ఒక పక్క చేసిన చికెన్ తిన్నాం. ఇందులో మట్టి కరెక్ట్గా నోటికాడికి వచ్చి తగులుకుని మట్టి పోయింది. ఎక్కువసేపు నానబెట్టి ఏమో ఏం సమయం పటపట అంటుంది. పగలదు కదా, పగలగాక తల్లి నీకు పుణ్యం ఉంటుంది. ఏగకపోతే ఏం చేయాలంటే దేసేయాలా, కడుపులో వినక ఎగుతాయి అంతే. నేనేమో తినలేక ఏం చేయాలా ఏం చెప్పుకోలేము. కరెక్ట్గా అన్నం తినే టయానికి 4-5 ఇప్పుడు రెడీ అయింది. ఒకరోజు నాకి చూసినా పులుపు అయితే ఉన్నది భయంకరంగా. అబ్బా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు పిల్లోడు హాస్పిటల్ పోలేదా? బా ఏంది మాడి చెట్టు వెళ్ళది ఎండిపోతుందా లేకపోతే? మా మేడం ఈరోజు బండి కడగమనింది. మా మేడం బండి అడగబోతుంది. మా మేడం పోతా నన్ను పిలిచా తెలియదు, నీట్గా కడిగేసిన. మా చెట్టుకి ఏమో ఆకులు బాగున్నాయి. ఈ చెట్టుకి తోపిబాల చెట్టు ఎందుకు మాడిపోతుందా పచ్చి ఆకులా లేతాకులేమో. ఈ లేతాకులు అయితే బలు ఉంటాయి తినేదానికి. ఇది లేతాకులు బా ఈ చింతపండు పెట్టుకొని తింటే భలే ఉంటాయి. దీంట్లోనే కదా పెట్టుకొని తినేది, దీంట్లోనే జామాకు చెట్లు, దీంట్లోనేలే అన్నీ లేతాకులే. ఇవి ఎండిపోయినాయి, మొత్తం ఎండి ఆకులన్నీ కింద పడిపోయినాయి. ఇదేనా అంత లేత ఆకు వస్తుంది. మళ్ళీ ట్రై చేద్దాం చింతపండు దంచుకొని. దూరం నుంచి వచ్చి ఎండిపోయింది అనుకునే చెట్టు అట్టే ఉన్నది, సేమ్ చూసేదాన్ని ఎండిపోయినట్టే. ఇంక ఈరోజు టిఫిన్ ఇదే. డైట్ ఫుడ్ బ్రో అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను డైట్ ఫుడ్ అని మాత్రం చెప్పలేను. ఏదో తక్కువ తినాలి కాబట్టి ఇవి వచ్చి సబ్జా గింజలు నిన్న రాత్రి నానబెట్టుకున్నా. ఇంక ఇది అంటుపండు, ఒక 2 ఖర్జూరము, ఇది డికాషను, ఇంకా మొన్న ఇచ్చింది బిస్కెట్లు. రోజు ఒకటి తింటాను. ఈరోజు ఒకటి తిందామని పెట్టినా. ఇదే టిఫను. బా ఈ సబ్జా గింజలు తాగాలంటే భయంగా. చూడా మట్టి, చూడా మట్టి కరెక్ట్గా నోటికాడికి వచ్చి తగులుకునింది మట్టి. ఈ మట్టి ఇసుక అయితే ఎంత వస్తుంది. ఈ ఎట్టపోతాయి అబ్బా అర్థం కావడం లేదా. అడుగుని తినకూడదు, అడుగుని తాగకూడదు. అందుకే ఆడికి ఆపినా పోయింది. మట్టి నోటికి తగిలే లోపల వాంతికి వచ్చేస్తుంది. ఇంట్లో మట్టి రాళ్ళు అన్నీ వస్తున్నాయి. బా ఎట్ట తాగుతారో. నేను ట్రై చేద్దామని తెచ్చుకున్నా సబ్జా గింజలు, వేడి ఎక్కువైందని తెచ్చుకున్నా. బా నోటికి అప్పుడే తగులుకునింది అట్టే నోట్లోకి పోతానే. దానికి వెనక దాని ముందు ఎన్ని పోయింటాయో లోపలికి, రాళ్ళు కానీ ఇసుక కానీ అది మట్టి కానీ. రేపు నుంచి తాగను. అవి రాళ్ళు ఎట్టపోతాయో కనుక్కొని మళ్ళీ తాగుతా. దాన్ని చెరగాలేమో, చెరగడం అవన్నీ చేస్తారు కదా, అట్లా చెరిగితే ఏమైనా పోతాయేమో. ఇందో ఏ సబ్జా గింజలు ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఆమె సగం తీసుకొని నాకు సగము ఈ మార మూట కట్టించింది. దీని కింద రాళ్ళు ఉంటాయి నాకు తెలిసి. ఎట్లా మనము నూగులు అయితే రాళ్ళు ఉంటాయి, నూగుల్లో దీంట్లో కూడా రాళ్ళు ఉన్నట్టున్నాయి. నేను రాళ్ళు ఉండవేమో అని చెప్పి వేసుకొని గ్లాసులో వేసి మింగేసిన. దీన్ని చెరుక్కొని మళ్ళీ తాగుతా. అప్పుడు తాగను దాన్ని. ఫోన్ చేసింది, ములికియా చేస్తున్నావు ఇంక, నువ్వు ములికియా తినవు కదా. నేను తిన్నా, అది ములికి ఏంటంటే జిగురుగా ఉంటుందని తిన్నాను నేను దాన్ని. కానీ అది తింటే హెల్త్కి మంచిదంట. మా మేడం పోయింది, ఇంకా మేడం పోతుంది, నువ్వు వచ్చి అన్నం కూర చేసుకోనింది. ఆమె పోతే ఇంకొక ఆమె ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, కందివేలు చికెన్ కూడా అడిగిన. ఈ చికెన్ ఏం చేసి పప్పు చేద్దామని. ఆమె పోతే ఏం చేయలేను. ఇంకా ఆమె పోకపోతే చేసుకోవచ్చు. ఒకవేళ ఆమె పోయి నన్ను ఆడ హాస్పిటల్లోనే, నాకు తెలిసి వాళ్ళ తమ్ముడు పోయినాడు, హాస్పిటల్లోనే నన్ను ఇసిపెట్టేసి రమ్మంటే ఓకే, లేదంటే ఇంకా సచ్చగొర్రె. ఆమె బయటికి పోకముందే అన్నీ రెడీ చేసి పెట్టేసినాం అనుకో, మళ్ళీ వస్తాను పొయ్యి మీద పెట్టేయచ్చు. అంటే పప్పు నానబెట్టేస్తా, బియ్యం కూడా నానబెట్టేస్తా.
మళ్ళీ వచ్చి సర్రని వండుకోవచ్చు. ఎందుకంటే ఆమె చెప్పింది, ఆమె కూడా రెడీ అవుతుంది వెంకీ అని. ఆమె ఖచ్చితంగా పోతుంది, మా నాన్న ఉన్నాడు కదా హాస్పిటల్లో, ఖచ్చితంగా పోతుంది. కందివేలి, ముడి కందివేలి కానీ జాయింట్ కందివేలి కానీ ఒక్కొక్కటి. ఇంకా మామూలుగా మనకు దెబ్బ ఉంటాయి కదా, అది కాదు, ఇది ముడి కందివేలు, అదే జాయింట్ కందివేలు కానీ. ఒకట్లే చూసుకోవాల్సిన దీంట్లో కూడా రాళ్ళు ఉంటాయి. ఇంకా కందివేలు చూడు, జాయింట్ కందివేలు ఒక్కొక్కటి జాయింట్ ఉన్నాయి. మనలాగా కటింగ్ లేవు. ఇట్లా లేదా అంటారు ఎస్డి కందివేలు ఏదో అంటారు. అయితే అన్నీ రెడీ చేసిన. ఇదేమో పప్పుకి అన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు, టమాటాలు, ఎర్రగడ్డలు, కందివేలు వేసి నానబెట్టేసిన. ఇంక ఇదేమో బియ్యము అన్నానికి. చికెన్ కావాలంటే మళ్ళీ వచ్చి చేసుకుంటా. ఈ రెండు నానబెట్టేసిన, ఎందుకంటే చికెన్ గడ్డ, ఇది చూసానా గడ్డ, ఇది కరిగే లోపల టైం పడుతుంది. ఈ లోపల ఆమె ఫోన్ చేస్తుందేమో, ఆమె పని చూసుకొని వచ్చి మళ్ళీ ఇది చేద్దాం. చేసింది ఫోను, అన్నీ రెడీ చేసుకునే గట్ట ఫోన్ చేసింది స్వామి. కాకపోతే ఒక డౌటు ఏందిరా అంటే, ప్రతిసారి అంటే రోజు హాస్పిటల్ పోతానే ఉంది ఒక 3 రోజుల నుంచి. ఏమో నేను వచ్చినాక మా మేడం నన్ను బయటికి తీసుకొని పోతానింది. అట్టాడిది మా మేడం పోయిందంటే ఈమె అక్కడ నన్ను ఏమన్నా డిశ్చార్జ్ చేస్తారు ఈరోజు ఉండు అంటదేమో. వద్దాం ఎట్టయినా ఒకటేలే, 1 గంట టైం ఉన్నా చాలు, ఎందుకంటే నాంతాయి కాబట్టి బాగా మళ్ళీ వచ్చి దందన చేసుకోవచ్చు. మేడం అయితే ఇసిపెట్టినా, నన్ను ఉండమనింది, నేను చెప్పినాక పో అనింది. సేమ్ డైలాగ్ రోజు చెప్పినట్టు చెప్పింది ఉండని. చూడాలి ఏం చెప్తాదో. పొమ్మంటుందో ఉండమంటుందో. ఎలా పొమ్మన్నా చేసేదేమిలే, ఉండమన్నా చేసేదేమిలే, అలాంటి చెప్తే అట్ట అంతే. చెట్టు కింద పెడదామంటే ఉండే ఒక చెట్టు కింద, అర చెట్టు కింద కూడా బండ్లు 2-3 బండ్లు పెట్టేసి ఉంటారు. ఏడున్నది ఇలా నీడ అనే మాటేలే. ఎట్టుంటారో ఏమో ఈ ఎండలకి స్వామి బయట. పెడదాం. మేడం ఇప్పుడు ఫోన్ చేసింది, ఇక్కడ పార్కింగ్ చేసిన, 1 గంట సేపు వెంకి వెయిట్ చేయి వెళ్ళిపోదామనింది. ఇంతసేపు ఆడ నిలబడుకొని ఇంక ఇక్కడ బండి పోయే లోపల ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిన. 1 గంట కల్లా పోదామనింది. చూడాలి 1 గంటకు వచ్చదు, గంట అంటే 2 గంటలు పడుతుంది ఈజీగా. మొత్తం కరెక్ట్గా ఇప్పుడు 11:30. ఇంకా మా మేడం లేదు కదా, మా మేడం ఉంటే ఇంటికాడ మా మేడం ఎక్కడికన్నా పోతా అని చెప్పి పంపించేస్తుంది నన్ను. ఇంకా మా మేడం పోయింది కాబట్టి నన్ను ఈడ నిలబెట్టేసింది. మంచిగా వంట చేద్దాం అనుకున్నా, మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నా. లేట్ అయినా పర్వాలే, ఇంటికి పోయి నిదానంగా చేసుకునేది ఇంత, ఎందుకంటే ఆ ములికి అని నేను తెలియను. కరెక్ట్గా 1:40 ఇప్పుడు ఫోన్ చేసినాము. 2 గంటలు ఈజీగా, 2 గంటల పైన అయిందిలే, 1:40 అయింది ఇప్పుడు ఫోన్ చేసింది రావు ఇంకే అని. నేను అందుకే ఆన్ చేసుకుని కూర్చున్నా. ఎండ ఎట్లుంది, ఎండ భయంకరంగా ఉంది. ఎండ బయట మామూలుగా లేదు, ఎండ సంపెడుతుంది. ఈ ఎండలో అట్టే కూర్చున్నాం అనుకో ఖచ్చితంగా మళ్ళా దిగుతుంది బేదులు, బంక బేదులు. ఈ ఎట్టోలేబ్బా ఆడికి పోతానే రెడీగా ఉంటే పర్వాలే, ఆడ నన్ను మళ్ళీ వెయిట్ చేయకంట హాస్పిటల్ కాడ, ఆడ పార్కింగ్ దొరకదు. ఈ ఆడొచ్చిందా రాలా, 1 నెంబర్ గేట్ కాడికి రెడీగా ఉన్నామనింది. వచ్చే వెనక బండ్లు వచ్చినాయి ఒక పక్క. కరెక్ట్గా 2:25 చక్కగా వాళ్ళ ఇంట్లో అయితే తీసి పెట్టేసినాము. ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాయన వాళ్ళ ఇల్లు. ఇక్కడ అతనే డ్రైవరు, మసిరి అతను. ఆయన రూమ్ వచ్చి ఇక్కడ రైట్ సైడ్లో పెద్దది. ఆయన వచ్చి వాకిలు వేసుకుంటాడు. ఇంకా ఈ రైట్ సైడ్లో ఉండేది రూమ్, లోపల లెఫ్ట్ సైడ్లో ఉండేది కార్లన్నీ ఆయనే, అంటే ఆయన తోలేటి. ఆయన ఇన్స్పెక్టేషన్ స్వామి
అడిగి అయిపోయింది, డిశ్చార్జ్ కూడా అయిపోయినాడు ఆయన. డిశ్చార్జ్ అవుతారు కాబట్టి ఎంతసేపు పెట్టాను అన్నాడు, లేకపోతే పొమ్మనిండు. ఈరోజు డిశ్చార్జ్ కాకపోతే పంపించేసిండు. మా మేడం కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఎవరో మెసేజ్ మేడం అనుకునే. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా 2:30 కావస్తుంది. ఈ లోపల తొలిపోయి వాళ్ళ పర్మనెంట్ ఏదో లెగ్ పీస్ ఇచ్చిందని అది ఇచ్చినాడు. చికెన్ కూడా మెత్తబడిపోయింది చూసినారా, పోయేటప్పుడు నీళ్ళలో వేసిపోయినా నేను, అందుకే బాగా మెత్తబడిపోయింది. దీన్ని ఏం చేస్తా, ఫస్ట్ పప్పు అన్నం పెట్టేద్దాము. పప్పులో కూడా మామిడికాయ వేసేస్తా కట్ చేసి. ఏమిది ఏమిది పని చేయడం లేదా, ఓయమ్మ ఇది పని చేయడం లేదా. ఇంతకు ఇదేనా, ఇదే ఇది దాందిగానే. అచ్చా ఇది పని చేయడంలే. పని చేస్తుందా లేకపోతే ఎట్టా, పని చేస్తున్నాయే, లాగిల్ తెచ్చినా కదా అందుకు అవుపల్ల లైట్ ఎర్రగా. ఇది అన్నం అయితే పెట్టేసిన. ఫస్ట్ దీంట్లో మామిడికాయ కట్ వేస్తే ఇది కూడా ఈ మామిడికాయలు ఆ రోజు కోసినా కదా, ఇవి ఇటుపైన చర్మం తీసిపేసేది మీరు, లేకపోతే నోటికన్నా తగులుతుంది. 5 అవుతుందిలే నాకు తెలిసి ఈ కరెంట్ పేమెంట్ చేసేటప్పటికి. ఒక మామిడికాయ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, 2 వేస్తే పులిపోతుందేమో. ఇది కొద్దిగా పుల్లగా ఉన్నది కాయ. జిగిరేది ఉంటే ఇంకా బాగుంది, మన దగ్గర జిగిరేది లేదు. ఎట్ట కూడా జిగిరేసిన చూసినారా, జిగరచ్చో లేదో తెలీదు కానీ జిగిరినాయి. పచ్చడికి అయితే జిగురుతారు, పప్పుకు జిగరాల్సిన అవసరం లేదు అనుకుంటా, కానీ జిగిరిన. ఎందుకంటే తోలు ఒక రకంగా ఉన్నది, మందంగా ఉండదు అనిపిస్తుంది, అందుకే జిగిరేసిన. 2 కాయలు కట్ చేసిన, ఒక్కాయ కాకుండా. ఈ వేద్దాం పప్పులో. టైం లేదు సెలే, బిన్న ఉడుకో ఏమనుకోకంట. దీంట్లో చింతపండు, నల్ల చింతపండు వేసిన. నల్ల చింతపండు కలర్ మారిపోతుందేమో, మొత్తం నాణ్యలే బాగా బేడలు బాగా నాణ్య కాబట్టి భిన్న అవుతుంది. మెయిన్ పార్ట్స్ వేయాలి. ఉప్పు వేయాల దీంట్లో, మళ్ళీ ఇదేమంటారు పసుపు కూడా వేయాల. మెయిన్ ఈ రెండే, ఏం మర్చిపోయినా చూడు. ఒక ఉప్పు, ఒక పసుపు. నాకు తెలిసి ఉప్పు వేస్తే ఉడకవు, చచ్చే గొర్రె నేను. ఉప్పు వేస్తే బేడలు ఉడకవు అంటారు, నేనేమో తొందరలో వేసేసిన. ముందుగానే ఎలక్ట్రానిక్ టీవీ అనుకుంటానే ఉండా, ఏదో ఒకటి దొరుకుతుంది దరిద్రమని. జరిగింది అదే నా చేతలారాని. సరేలే, ఇవన్నీ అయ్యే లోపల అది ఉడుకుతుందిలే. ఓ పక్క అన్నం, ఓ పక్క చికెన్ కూడా వేయించాలి కాబట్టి ఇది అయ్యే లోపల అది కూడా అవుతుంది. అన్నం అయితే పొంగు వచ్చింది చూసారా, పెట్టినా 2. ఈ లోపల ఈ చికెన్ కట్ చేసుకున్నాము. ఇది ఈ చికెన్ కట్ చేస్తా, ఒక పక్క చేసిన చికెన్ తిందాం. ఆకలి వేస్తుంది. నేను ముందే నానబెట్టి నాకు అది సరిపోయింది. ఆమె పంపించాదిలే అండి. మా స్వామి, ఎవరు స్వామి, జమియా డ్యూటీ. ఏం చేయాలా, ఒక పక్క అవి పెట్టుండా, ఒక పక్క ఫోను. ఇప్పుడే పోవాలమ్మా అంటే ఇప్పుడే పోవాలంట. సరే పోయి చూద్దాం, ఏం చేద్దాం, తప్పదు. వాళ్ళకి తెలియదు కదా నేను చేసుకునేది వంట. ఫోన్ చేసింది రాలేదు. ممكن هذا ما في مني هنا اعتقد في اول انت أول استري ممكن الحين خلاص أنا أشوف. بعدين واحد حليب كبير وتوست بني. هذا كبير ما في شنو أسوي. هذا صمولي كبير ما في شنو أسوي. خلاص ما في. أوكي.
طب شوف تاني بجيبه కానీ ఓకే నిమిషం. بس اثنين حبة ها ఓకే. اثنين حبة అది పెద్దది బన్ను ఒకటి వస్తుంది రొట్టె, అది కావాలంట. అవి ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండవాడ. అందుకే ముందుగానే అడిగిన, ఒకవేళ అది లేకపోతే ఏం చేయాలమ్మా అంటే ఇంకోసారి చూడు లేకపోతే వచ్చాను. నేను అట్టే వచ్చేటప్పుడు అది మొన్న చూసినా కదా గిన్నె అన్నం తినేదానికి, ఆ ప్లేట్ తెచ్చుకుంటా. అమ్మా ఎట్టో దొరికినాయిలే స్వామి. చూసారా ఎంత ఉన్నాయో, నేను కూర్చుంటే అంత ఉన్నాయి. ఒక్కొక్కటి 3 రియాలు ఉంటాయో ఉండవు అనుకున్నా. ఎప్పుడు చూడు దొరకవు, అట్టాడితే ఈరోజు ఉన్నాయి. ఎట్టో అదృష్టం బాగున్నది, మళ్ళీ ఎత్తుక్కోకుండా. పోతా పోతా ఒక తట్ట తీసుకుంటే అన్నం తినేదానికి నాకు పని జరుగుతుంది ఒకటేసారి. మళ్ళా రాకుండా. 10 రియాలు అంట, 10 రియాలు ఉన్నది నా కాడ. ఇదే తట్ట 10 రియాలు. దీంట్లో అయితే బాగా తినచ్చు అన్నం. సామాన్లు కూడా ఇచ్చేసినాం. మా తల్లి నేను అన్నం చేసుకోవాలి తల్లి అని చెప్పిన, నవ్వుకుంటా పోతుంది. సరే సరే పో అని. అట్టే లెబన్ కూడా తెచ్చుకున్నా. ఎండలు వాంచేస్తున్నాయి, మజ్జిగ తాగుతా ఉండాలి అప్పుడప్పుడు, అందుకు తెచ్చుకున్నా. చికెను మామూలుగా నూనెలో ఏం చేసి మసాలా వేసేసి అట్లా చేసేసుకుంటా అంతే. రెండే ఇచ్చింది, సన్నవి కానీ మళ్ళీ ఇచ్చలే ఇంకే ప్రస్తుతానికి వాడుకోనింది. కట్ చేసిన ఇంకా మసాలా వేద్దాం. ఆ మసాలా ఇంకా డైరెక్ట్ పొయ్యి మీద వేసి డైరెక్ట్ వేసేస్తా అంతే. పప్పు అయితే రామేదానికి అది కట్టిలేదు, అందుకే మిక్సీలో వేసి కొట్టేస్తా. పప్పు ఉడికింది బాగా వేడిగా ఉన్నది, అట్టే పెత్తన. మామిడికాయలు కూడా మిక్సీ వేసి కొట్టేస్తా మెత్తగా అంతే. కందివేలు ఉడుకుతా లేదు అనుకుని ఉడికినాయి. ఎటో ఛాన్స్ ఏం టైం తీసుకుని అయితే ఎక్కువసేపు నానబెట్టు. ఏమో ఏం సార్ పటపట అంటుంది, పగలదు కదా. పగలగా తల్లి నీకు పుణ్యం ఉంటుంది. టైం లేక బేచాను, లేకపోతే సలార్నాక వేసింది. ఇదేందో పటపట అంటుంది, డౌట్ కానీ నాకు. ఎట్టయితే అయింది కానీ కొట్టాడు. దీనిలో నీళ్ళు పోయింది మెదగది ఇది, ఎందుకంటే జ్యూస్ మిక్సర్ కదా అందుకు. చింతపిచ్చి కూడా వేసేసిన దీంట్లో. రా తల్లి బయట. ఇది మెదిగింది, ఇంకా తిరువాత పెట్టేద్దాం. రంజాన్లో అమిత్సా అనిందిలా దాలో అట్టే ఉన్నది, అది కూడా ఇట్టే చేస్తారు. బాగా మెత్తగా అయితే మెదిగింది. నీళ్ళు సపరేట్ చేసిన, అందుకే ఇది దీంట్లో నీళ్ళు లేవు, దాంట్లో ఉండే నీళ్ళన్నీ ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ వేద్దామని. చికెన్ కూడా పెట్టేసిన ఆల్రెడీ, వేసేసిన అన్నీ. అంటే మసాలా వేయాల, ఓన్లీ ఇదేంది ఏమంటారు నూనె, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసిన. ఆ వాసన పోవాలి, పచ్చాసన. అది పోయిన తర్వాత ఇంకా కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ వేసేసి కలబెట్టుకొని బాగా ఆ నూనెలోనే బాగా మెత్తగా ఉడికిపోతుంది, బాగుంటుంది అయితే టేస్ట్. ఇప్పుడైతే తిరుపతి అన్నం పప్పు దీనిలోనే. తిరుపతికి తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఒక ఎర్రగడ్డతోనే పప్పు చేసిన. సగం తిరుపతికి సగం పప్పులు వేసిన. ఎంతసేపు నుంచి పెట్టున్న ఈ ఎర్రగడ్డలు ఏగల ముసలిపోతున్నాయి తప్ప ఏగడంలే. గ్యాస్ మీద అయితే భిన్న అవుతాయి, ఏగడమేలే. ఇంకా పర్వాలేదు వేద్దామంటే. ఇంకా జీలకర్ర పొడి వేస్తాను నేను, జీలకర్ర పొడి ఉన్నదా అయిపోయింది. ఉన్నదిలే కాదే అయిపోయింది అనుకుంటా జీలకర్ర పొడి. కొద్దిగా జీలకర్ర పొడి పడితే భలే ఉంటుంది టేస్ట్. అవునా, ఈ ఏగే ఎర్రగడ్డల్లోనే కొద్దిగా జీలకర్ర పొడి వేసాం అనుకో, పప్పు భలే టేస్ట్ వస్తుంది. అంతే, ఒక స్పూన్ వేసి ఏం చేసి ఇంకా పప్పు వేసేస్తుంది. ఏగవు నాకు తెలుసు, 1 సంవత్సరం పట్టేటట్టున్నారు. ఏగకపోతే ఏం చేయాలంటే వేసేయాలా, కడుపులో వినక ఎగుతాయి అంతే. పప్పు ఒక్కరోజు వచ్చా అనుకున్నా, బ్యాళ్ళు ఎంత తక్కువ వేసినా కూడా పప్పు మాత్రం దండి వచ్చేది. గట్టిగా ఉన్నది,
నీళ్ళు వస్తా. అయితే పులుపు ఉంటుంది నా సాధారణంగా నాకు తెలిసి 2 మామిడికాయలు మళ్ళీ చింతపండు వేసిన పులుపు ఉండాలి 2 రోజులు ఉంటుంది బాగా. పులుపు ఉంటే చెడిపోకుండా 2 రోజులు ఉంటుంది. ఇది పప్పు రెడీ అయిపోయింది. ఇంక ఈ చికెన్లో నీళ్ళే పోయిలా నేను. ఇదేంద్రా అంటే ఓన్లీ నూనెలోనే వేయించాల. నూనెలో వేయించి బాగా నీళ్ళు వస్తాయి. నీళ్ళన్నీ పోయిన తర్వాత మసాలాలన్నీ వేయాలి. ఇది నా చికెన్ అంటే ఏంపుడు. పప్పు అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఆమె ఇచ్చే దాలు నీటం వల్లే అట్టే ఉన్నది సేమ్. ఇంక ఇదేమో చికెను వేయించిన బాగా కారం పొడి అవన్నీ వేసి. ఇది అన్నము కింద అడుగు మెత్త ఉడికిపోయింది. అన్నం పైన పొలుగుగా ఉన్నది, కింద కొద్దిగా మెత్తగా ఉన్నది. చూడ బాగా ప్లేస్ ఉంది తినేదానికి. ఇంట్లో వేసుకొని అన్నీ సపరేట్ వేసుకోవచ్చు కూరలన్నీ. అది బుడ్డి గిన్నె అంత ఇచ్చది. అన్నం ఏమో ఫుల్గా పెట్టేస్తుంది. నేనేమో తినలేక ఏం చేయాలా ఏం చెప్పుకోలేము. ఆమెను అడిగి గిన్నె ఇప్పించుకుందామంటే ఏమో అన్నీ నా అదే ఏమంటారు బా అవి నాన్ స్టిక్ అయ్యేది అదే పింగాణి సామాన్లు ఇదో ఇటాటి అన్నీ ఇచ్చారు కదా. అందుకు నేను అన్నీ ఏ ఉన్నాయేమో ఇంట్లో అని నేను అడగల. కరెక్ట్గా అన్నం తినే టయానికి 4-5 ఇప్పుడు రెడీ అయింది. కంచం అయింది ఎంత ఉంది అనగాకండి, కంచం చిన్నదే కానీ చూసేదానికి పెద్దది కనిపించింది. ఇంకా టేస్ట్ చేద్దాం అట్టున్నా. ఒక రవ్వ అట్ట టేస్ట్ చేసిన అబ్బా పులుపు మాత్రం భయంకరంగా ఉన్నా స్వామి. చెప్పలా అనవసరంగా వేసిన 2 మామిడికాయలు మళ్ళీ చింతపండు కూడా వేసిన. పప్పు ఏమో దండిగా ఉండింది కానీ ఎందుకో ఇంత పులుపు వచ్చింది, భయంకరం పులుపు. కానీ మామిడికాయ ముందుగానే పుల్లగా ఉండిందిలే. చికెన్ మాత్రం అదుర్సు భలే వచ్చింది. పప్పు ఎవరో పుల్లగా ఉన్నది, భయంకరంగా పుల్ల మామూలు కాదు. అసలు ఆ మామిడికాయ పప్పులో మామిడికాయో కాదు వేసిన, అందుకే ఇంత పుల్లగా ఉంది. తెలియనప్పుడు వేయకూడదు. పొద్దున అడిగిన ఆమెని మధ్యాహ్నం సబునే మా ఫేరీ అని, ఇప్పుడు ఫోన్ చేసింది రా అని. ఓకే కాలా ఇది ఫేరీ బోగుల్దాం. ఇది వచ్చి డెటాల్. వచ్చిన 1 నెలకేమో ఒక పెద్ద డబ్బా అయితే ఒక డబ్బా ఇచ్చింది. ఇట్లాంటిది కాదు వేరేది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇచ్చింది. దాన్ని నేను లాగి ఇప్పుడు దాకా వచ్చేదాన్ని. మనమే ఎక్కువ వాడం కదా, అందుకే ఎక్కువ అయిపోలా. ఇప్పుడైతే అయిపోయింది ఇది డబ్బా. ఈ డబ్బా ఇచ్చింది అప్పుడు, ఇప్పుడు అయిపోయింది ఇది. ఇంక ఇది పెద్దది కానీ సీలు. ఇది ఇంకొక 5-6 నెలలు వస్తుంది ఈజీగా. డేటాలు కూడా సీల్ డబ్బా కానీ. తోఫిక్ భాయ్కి అది ఇచ్చింది నమాజ్ చదువుకునేది. క్యా ముష్కిలే, ఇది నమాజ్ చేస్తారు కదా అది. కానీ ఏందో ఇక్కడ కలర్ ఉందని వద్దంట ఆయనకి. ఈడ కూడా డ్యామేజ్ అయ్యండి అది ఒక్క రవ్వ. ఇంకా ఆమె దేదో తోఫిక్ భాయ్ తుమ్మే దేదో క్యా ముష్కిలే షార్ట్కా. ఇది వద్దంట ఆయనకి. ఆమె పారేయద్దు, ఆయనకి కావాలంటే ఈ నమాజ్ చదువుకునేదానికి, లేకపోతే వద్దనింది. చేద్దాం, ఎందుకు పారేయడం. ఆమె కర్తూన్లో పెట్టించింది, ఆ కర్తూనేమో పారేసినాడు. ఇదేమో సర్లే నేను వాడుకుంటానని ఎత్తుకున్నాడు. అదేందో మారకుండాదని వచ్చినాడు వద్దని. هذا توفيق ما يبي ويقول هذا في وسط مني. شوف في مني وسط. هذا عشان هو ما يبي. ఓకే, ఇప్పుడు ఇచ్చినారు, మనం దాన్ని రిటర్న్ ఇవ్వకూడదు, అట్టే పెట్టేసుకోవాలి. అట్టే పెట్టేసుకుంటే బాగున్నాడు. రిటర్న్ ఇచ్చేసినాడు. ఇంకా ఆమె పోయి మేడం చెప్తుంది రిటర్న్ ఇచ్చేసినాడు తోఫిక్ భాయ్కి వద్దని. అప్పుడు ఖచ్చితంగా ఏమంతా అది ఇది అనుకుంటారు. నీకు వద్దలేదు కదా ఆడ పెట్టేసినావు అనుకో ఉంటుంది. ఇంకా నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.